ఓ ప్రేమ నిండు ప్రాణాన్ని తీసుకుంది. తన సోదరులతో కలిసి మరి వారం రోజుల పాటు రెక్కి కాసి 18 కత్తిపోట్లతో ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకున్నారు కొంతమంది యువకులు. సో అసలు ఏం జరిగింది, ఎందుకు పొడిచాల్సి వచ్చింది, ఎందుకు చంపాల్సి వచ్చింది? సో ప్రస్తుతం సికింద్రాబాద్ సీతాఫల్ మండలో జరిగినటువంటి యావన్ హత్య గురించే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఎక్కడ చూసినా జస్టిస్ ఫర్ యావన్ అనేటువంటి పోస్టులు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. 18 కత్తిపోట్లు, 8 మంది వారం రోజుల పాటు రెక్కి. దీని గురించే ఇప్పుడు చర్చ జరుగుతుంది. నిజంగా ఆ యువకుడు చేసిన తప్పేంటి? ప్రేమించడమే తప్ప ఎందుకు ఆ యువకుని చంపాల్సి వచ్చింది? రైట్ నౌ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, ఏం జరిగింది? యావన్కు సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. యావన్కు న్యాయం జరగాలి, ఆ పరారిలో ఉన్న వారిని అరెస్ట్ చేయాలంటున్నారు. అసలు స్టోరీ ఏంటి? శ్రీశైలం, ప్రధానంగా యావన్ నిన్న ఉదయం నుంచి కూడా మనం దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఆ యావన్ తన స్నేహితురాలని సంబంధించినటువంటి ఒక ఆడియో కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతున్నటువంటి సందర్భం. ఇక యావన్ ను ఎవరైతే మట్టు పెట్టినటువంటి దానిలో మొత్తం మీద 8 మంది నిందితులుగా ఇప్పటికే పోలీసులు అయితే ధృవీకరించడం జరిగింది. దానిలో 4 మాత్రం ప్రధాన నిందితులతో పాటుగా ఉన్నటువంటి ఇంకొక 3 మాత్రం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి. ఇక మిగిలినటువంటి ఆ 4 కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టుగా డిఎస్పీ మాత్రం చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ యావన్ హత్య చేసినటువంటి విధానం మాత్రం అందరినీ కలవరపెడతా ఉంది. ఈ రోజు ఉదయం కూడా యావన్ ఇంటికి తొలి వెలుగు వెళ్ళింది. యావన్ ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో వారు కొన్ని నివరబోయినటువంటి దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి కొన్ని విషయాలను కూడా వారు చెప్పినటువంటి సందర్భం. కేవలం ఈ రోజు చివరి పరీక్ష యావన్ కి, తన యొక్క బీటెక్ చదువుతున్నటువంటి యావన్ కి చివరి పరీక్ష. ఆ పరీక్షకు ముందు ఇంటికి వచ్చాడు. ఇంట్లో తను ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది స్నేహితులు పిలిస్తే ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి అని చెప్పేసి ఒక ప్లేస్ లోకి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ యొక్క ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ని చూస్తున్నటువంటి వారిలో అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు అతన్ని సింగిల్ గా తీసుకెళ్లి అక్కడ మొత్తం మీద ఇది కలవరపాటుకు గురి చేసినటువంటి విషయమే. ఇక సీసీటీవీ విజువల్స్ కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతున్నటువంటి సందర్భం. ఇక యావన్ అతని పైన కత్తిదాడి జరుగుతా ఉంటే చేతులు అడ్డు పెడితే ఆ చేతులు సైతం కట్ అయినటువంటి ఆ యొక్క తీరు మాత్రం ఆ యొక్క సంఘటన ఎట్లా జరిగిందని చెప్పడానికి అర్థం పట్టే విధంగా సంఘటన ఎట్లా జరిగిందని చెప్పడానికి అయితే కనబడతా ఉంది. ఇక యావన్ తండ్రి, యావన్ చెల్లె, యావన్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, యావన్ తల్లి ఒకటే కోరుకుంటా ఉన్నారు, మాకు న్యాయం జరగాలంటే వారందరినీ అరెస్ట్ చేయాలి, లేకపోతే వారందరినీ కూడా నా కొడుకుని చంపేసినట్టుగానే చంపేయాలి, లేదంటే మేము అందరం వెళ్ళి వాళ్ళ ఇంటి ముందే చేసుకుంటామంటూ వారైతే మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక మిగిలినటువంటి 4 అయినా లేకపోతే దొరికినటువంటి 4 మొత్తం 8 మందిని వదిలిపెట్టము, ఎట్టి పరిస్థితులు అయినా కానీ శిక్ష పడేవి లాగా మా యొక్క ప్రొసీజర్ ఉంటుందంటూ పోలీస్ శాఖ మాత్రం చెప్తా ఉంది. ఈ యొక్క మొత్తం పరిణామంలో ఎవరైతే ఈ యువకుడి లవర్ అనాలో లేకపోతే యువకుడి స్నేహితురాలు అనాలో తన బావ దీనిలో ప్రధానమైనటువంటి నిందితుగా తెలుస్తా ఉంది. ఆ యొక్క ఆడియో కాల్లో కూడా తను మాట్లాడినటువంటి మాటలు మనం చూడొచ్చు. మా బావ నీ పైన చాలా కోపంగా ఉన్నాడు, నన్ను చంపేస్తా అంటున్నాడు, నిన్ను కూడా చంపేస్తా అంటున్నాడు, మొత్తం మీద మన ఇద్దరికి సంబంధించి మా బావ కోపంగా ఉన్నాడు అనేటువంటి మాటను తనే స్వయంగా ఆ యువతే స్వయంగా ఈ చనిపోయినటువంటి యువకుడితోని చెప్పినటువంటి ఆ యొక్క ఆడియో టేప్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి. ఇక యావన్ దాదాపుగా 4 నెలల కిందట వాళ్ళకి సర్కార్కు సంబంధించినటువంటి ఒక గృహం వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా చిలకలగూడ నుంచి వెళ్ళిపోయి వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. యావన్ చెల్లికి రీసెంట్ గా 3 నెలల కిందటనే పెళ్లి చేశాడు అనేటువంటి మాటను కూడా వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. కుటుంబంలో ఒక వ్యక్తి డెవలప్ అవుతా ఉన్నాడు, ఇంజనీరింగ్ చదువుతా ఉన్నాడు, మంచి ప్రయోజకుడు అవుతాడు, ఎంతో కొంత మమ్మల్ని చూసుకునేటువంటి వ్యక్తి అవుతాడు అనుకుంటే చివరికి ఇలా అర్ధాంతరంగా ప్రేమ అనేటువంటి దానిలో చిక్కుకొని తను చనిపోయినటువంటి ఆ యొక్క విధానం పైన వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాటలు అయితే కన్నీరు పెట్టిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం, మొత్తం మీద మరి పోలీసులు మిగిలినటువంటి 4 అదుపులోకి తీసుకుంటారా, లేదు అంటే ఈ 4తోనే ఇక్కడితోనే
ఉంటుందా, లేకుంటే వారికి సంబంధించి ఎలా ముందుకు వెళ్తుంది, ఇక యావన్ సంబంధించినటువంటి కుటుంబీకులు మరి వారిపైన ఏమైనా ప్రతికారీత్యతో రగిలిపోయేటువంటి అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే కనబడతా ఉన్నాయి. మొత్తం మీద ప్రేమించినటువంటి పాపానికి యావన్ అయితే సందర్భాన్ని చూస్తా ఉన్నాం శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా ఏదైతే సికింద్రాబాద్లో జరిగినటువంటి యావన్ మర్డర్కి సంబంధించి చాలా చర్చనీయాంశంగా మారుతోంది. సో ఏదైతే హత్యకు ముందే యువతికి సంబంధించి యువతి ఆడియో లీక్ అయింది. హత్యకు ముందే యావన్ను ఆ యువతి హెచ్చరించినట్టు తెలుస్తుంది. బావ చంపుతాడంట జాగ్రత్త అంటూ తన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో సిటీలో సంచలనం సృష్టించినటువంటి బీటెక్ విద్యార్థిని యావన్కి సంబంధించి అలియాస్ అఖిల్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ మర్డర్కి సంబంధించిందో ఇది చాలా సంచలన నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి ప్రధాన కారణమంటూ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులు పక్కా ప్లాన్ ప్రకారమే వారం రోజుల పాటు రెక్కి నిర్వహించి యావన్ను సికింద్రాబాద్లోని సీతాఫల్ మండిలో మాటు వేసి మట్టుబెట్టినట్లుగా దర్యాప్తులో తేలింది. ఈ దారుణంలో యువతి భావ సోదరుడితో పాటు మొత్తం 8 మంది పాల్పంచుకున్నట్లు సమాచారం. అనంతరం యువతి భావ స్నాప్చాట్లో ఫుల్ అంటూ పోస్టు పెట్టి తన క్రూరత్వాన్ని బయటపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గురువారం సాయంత్రం తెలిసిన యువకుడు వచ్చి పిలుచుకొని వెళ్ళారు. ఆ తర్వాత హత్య జరగడం పట్ల కొంత అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. బాధితులు కూడా కొంత ఆందోళనకు వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాధిత కుటుంబం అంతా కూడా తమ కొడుకును పట్టున పెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మృతుడి తండ్రి శ్రీనివాస్ బంధువులు ఇక శుక్రవారం నిందితుల ఇంటి ముందు భారీ ఆందోళన చేపట్టారు. దీంతో ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ నర్సయ్య ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. నిందితుల ధర్నాకు సంబంధించి ఏదైతే నిందితులు దర్జాగా ఏసీలో ఉంటున్నారని ప్రాణాలు తీసిన వారిని తమకు అప్పగించాలంటూ బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సో ఈ నేపథ్యంలో నిందితులను వదిలే ప్రసక్తి లేదంటూ సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితా కృష్ణమూర్తి బాధితులకు హామీ ఇవ్వడంతో పాటు కొంత ప్రస్తుతం ఆ సమస్య అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. సో అయితే నిందితుడితో సహా నలుగురిని చూపించడంతో వారు ఆందోళన విరమించారు. మిగిలిన మరొక 4 కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెతుకుతున్నట్టు తెలుస్తోంది. సో అయితే ఏదైతే ఈ యావన్కి సంబంధించి ఆ మర్డర్ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే 18 కత్తిపోట్లు, అదేవిధంగా వేళ్ళ వేళ్ళకు సంబంధించినటువంటి అవన్నీ కూడా తెగినట్టుగా తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే 3వ ఏడాది పరీక్షలు రాయాల్సినటువంటి తమ బిడ్డ విగత జీవిగా మారడంతో గాంధీ ఆసుపత్రి వద్ద యావన్ తల్లిదండ్రులు రోదనలు విన్నాయి. రోదనలు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. కన్నీరు మున్నీరు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిందితులు కత్తులతో దాడి చేస్తుంటే ప్రాణాలు కాపాడుకునేందుకు యావన్ అడ్డుపెట్టినటువంటి చేతుల వేళ్లు తెగిపోయి వేలాడుతున్న స్థితిని చూసి బంధువులు కన్నీటి పరిమితమవుతున్నారు. యావన్ శరీరంపై ఏకంగా అంటే ఈ ఘాతుకం ఎంత కిరాతకంగా జరిగిందో అర్థమవుతుంది. గాంధీలో పోస్ట్ మార్టం అనంతరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య యావన్ సీతాఫల్ మండిలోని నివాసానికి తరలించి నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చిలకలగూడ నామాలగుండు ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. అయితే మరి ఈ యావన్ హత్యకు కంటే ముందే ఒక ఆడియో వైరల్ అవుతుంది. సో ఆడియోకి సంబంధించి ముందు యావన్ అతడు ప్రేమించిన యువతి మాట్లాడుకున్న ఫోన్ కాల్ రికార్డింగ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. నా బావ నీపై కోపంగా ఉన్నాడు, మన ఇద్దరిని చంపుతానని బెదిరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండని యువతి హెచ్చరించడం ఆ సంభాషణలో స్పష్టంగా ఉంది. యువతి తండ్రి, బావ, సోదరుడు కొంతకాలంగా యావన్పై కక్ష పెంచుకోవడమే ఈ హత్యకు దారి తీస్తున్నట్టు తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ యావన్ స్నేహితులు, యావన్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరైతే యావన్ని చంపారో, యావన్ని చంపి స్వేచ్ఛగా వాళ్ళు ఏసీలో తిరుగుతున్నారు, వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు, కఠినంగా శిక్షించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, మా కుటుంబానికి యావన్కు న్యాయం జరగాలంటూ తన తల్లి, అదేవిధంగా తన స్నేహితులు, కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. యావన్ అంతిమయాత్రలో తన తల్లి కన్నీళ్లు పెడుతూ ఆమె వేస్తున్నటువంటి నృత్యం కావచ్చు, ఆమె చేస్తున్నటువంటి డ్యాన్సు తన కొడుకును కడసారిగా చాలా ప్రశాంతంగా పంపించాలి, ఆయన ఆత్మశాంతి కలగాలని తన కుటుంబ సభ్యులంతా కూడా చేస్తున్నటువంటి డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో చేతికొచ్చిన కొడుకు ఇవాళ అంటే తల్లి ఆవేదన చూడండి అంటూ చాలామంది పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద హైదరాబాదు, సికింద్రాబాదు, చిలకలగూడలో జరిగినటువంటి ఏదైతే సీతాఫల్ మండి, ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు సీతాఫల్ మండిలో జరిగినటువంటి ఏదైతే యావన్ సంబంధించినటువంటి మర్డర్ ఉందో, వారం రోజుల పాటు ఒక నిఘా పెట్టి పక్కా ప్రణాళిక ప్రకారం రెక్కి కాసి మరి 8 మంది ఒక్కని చేసి 18 చంపినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా దేశవ్యాప్తంగా యావన్కు
ఖచ్చితంగా న్యాయం చేయాలనేటువంటి ఒక పోస్టులు అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్, ఒకసారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని వీడియో బైట్స్ ఉన్నాయి, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మా తాడి రేపు ఒక ఎగ్జామ్ ఉందమ్మా. అమ్మా ఆ పిల్లలు లవ్ చేశాడంటమ్మా. సంవత్సరం వచ్చి చెప్పారు, ఆపేశామమ్మా. ఆ పిల్ల మాట్లాడితే నా కొడుకుదేం తప్పమ్మా. చెప్పాలి కదమ్మా, చంపుతారా అమ్మా. బీటెక్ అమ్మా, నా ప్రాణం అమ్మ. నా కొడుకు, నా కూతురు పెళ్ళి 2 నెలలు అవుతుందమ్మా. ఎంతమంది అమ్మా ఒక బాబమ్మా. అమ్మా నా ప్రాణం అమ్మా. నా కొడుకు నా ప్రాణం. ఇంత మోసం చేస్తాడు. ఫోన్ చేశాడమ్మా, మమ్మీ వచ్చారే అన్నాడు. నా కాపులో పక్కకు రామంటున్నాడు అన్నాడు. అదే చెప్పాడమ్మా. నాకు మళ్ళా కలవలేదమ్మా. నిన్నేమన్నా ఫోన్ చేశాడా? నిన్నే రాత్రి వేసాడు. వాళ్ళు వచ్చారు, మమ్మీ పక్కకు రామన్నారు. ఎందుకు రామంటున్నారు రా అన్న అంతే అమ్మా. గుంజారటమ్మా, ఫోన్ గుంజేసే పీకేశారమ్మా. ఇంతకు ముందు వీళ్ళేమన్నా మీతో మాట్లాడి వచ్చారమ్మా, బెదిరించారు. మా పిల్లని మేము చెప్పుకున్నామమ్మా. ఆ పిల్ల మాట్లాడితే నా కొడుకుదేం తప్పమ్మా. ఏం న్యాయం ఉండదా మాకు? ఏం న్యాయం ఉండదా? ఆడ వయసు ఎంతమ్మా? ఇక్కడే చదువు. మల్లారెడ్డి అమ్మా, ఇళ్లలో పనిచేసి చదివిస్తామ్మా. పోలీసులు చంపేస్తున్నాడు, పైన కాపలా కాస్తున్నాడు, పైన పెట్టి కాపలా కాస్తున్నాడు. ఎంత అన్యాయము, ఎంత అన్యాయము. పోలీసులు న్యాయం చేయడానికి ఉన్నారా? అధర్మానికి కాపలా కాయడానికి ఉన్నారా? మర్డర్ చేసిన వాళ్ళకి కాపలా కాయడానికి ఉన్నారా? మర్డర్ చేసినాడు పైన ఉన్నాడు, వాళ్ళకి 100 మంది పోలీసులు కాపలా కాస్తున్నారు. మా పిల్లాడు సాగు బతుకులను, ఆ పిల్లాడికి న్యాయం జరుగుతుంది. మేమందరం పరారీలో ఇక్కడే ఉన్నాడు మేడం, పైన ఉన్నాడు. వీళ్ళందరూ ఎందుకు కాపలా కాస్తున్నారు? పైన ఉన్నామని దింపొచ్చు కదా. 100 మంది ఎందుకు కాపలా కాస్తున్నారు? వాళ్ళందరూ కూడా ఉన్నారు మేడం, అందరూ ఉన్నారు. ఈ పోలీసులు అందరూ కలిసి వాళ్ళ కాపలా కాస్తున్నారు. ఎంత అన్యాయం! పోలీసులు న్యాయం చేయడానికి ఉన్నారా? అధర్మానికి కాపలా కాయడానికి ఉన్నారా? మర్డర్ చేసిన వాళ్ళకి కాపలా కాయడానికి ఉన్నారా? మా పిల్లాడికి న్యాయం చేసే బాధ్యత వీళ్ళకి లేదా? మర్డర్ చేసేయండి నడి రోడ్డు మీద 8ంటికి సినిమా ఇదేమన్నా? అంటే మళ్ళీ కలవడానికి, అమ్మాయిని కలవడానికే వచ్చాడు అని అంటున్నారు. కలవడానికి మాత్రం సంవత్సరం అయిపోయింది మేడం. మేము ఆపేసాము. మా ఇంటికి వస్తే మేము చెప్పాము, వద్దు నానా, వాళ్ళు మంచోళ్ళు కాదు, ఆల్రెడీ అందరినీ తినేశారు, వాళ్ళు అసలు చాలా మంచోళ్ళు కాదు, మనం వాళ్ళతో సరిపోలేము. వాళ్ళు అధికారులను కొనేస్తారు, పోలీసులను కొనేస్తారు, అందరినీ కొనేస్తారు, మనం పనికిరాము వాళ్ళకి అనేసి అంటే, వద్దు పెద్దమ్మ నేను మానేస్తాను, అమ్మతో మాట్లాడను, ఫోన్ డిలీట్ చేసేస్తాను అని అన్నాడు. ఒక 50-60 మందిని వేసుకొని వచ్చి నా ఇంటి ముంగడికి వచ్చి నా కొడుకుని బెదిరేయడానికి ట్రై చేశాను. నేను ఆ రోజు ఇట్లనే ఉన్నా. ఎవరు బయటికి పోయేసరికి ఇట్లా లేవడితే, నీ బిడ్డని జాగ్రత్త పెట్టుకో, నీ బిడ్డని నీ జాగ్రత్త పెట్టుకో, నా కొడుకు నా జాగ్రత్త పెట్టుకుంటా, అంతేగాని ఇవన్నీ చెప్తే సరే అన్న అని చెప్పి వెళ్ళిపోయినా. 1.5 year అయిపోయింది. నా కొడుకు ఇవాళ దినము బీటెక్ ఎగ్జామ్ రాసుకొని వచ్చి ఇంట్లో కూర్చుంటూ ఒక్కడే సింగల్ అంటే ఎట్లా? నా పేరు బీసీను, నేనే పులి, నా కడుపులో పులి పుట్టింది. వాడు ఎగ్జామ్ రాసి వచ్చి ఇంట్లో కూర్చుండు. లోపల పెట్టి కాపలా కాస్తున్నారు. నా తమ్ముడు ఏళ్ళు నరికిరు. నా తమ్ముడు ఈ పుల్ల గుచ్చుకుంటే అమ్మో 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 అంటారు మేడం. మేము కడుపులో నా దగ్గర ఉంటాడు నా తమ్ముడు నా దగ్గర ఉంటాడు. వీళ్ళందరూ దొంగలే మేడం. నా తమ్ముడు మేడం మీరేమైతే 6 అక్కలు వాడికి 6 అక్కలు మేడం. నా తమ్ముడు ఏళ్ళు నరికిరు మేడం. నా తమ్ముడు ఇక్కడ వచ్చి మాకెవ్వరు వద్దు మేడం. పోలీసు కూడా దొంగలే. మమ్మల్ని దింపిరు. వాళ్ళ కాపలా వాళ్ళు పొలిటికల్ అని చెప్పేసి వీళ్ళు కాపలా.
వాళ్ళు ఇక్కడ ఉన్నారు మేడం. మేడం తలుపులు తీయాలి కదా మేడం. ఖచ్చితంగా చెప్తున్నా, ఈడికెళ్ళి వాటి తీసుకోకుండా నేను ఈడికెళ్ళి గోరించి కూడా దగ్గర ఈడికెళ్ళి సంవత్సరాలైనా 2 సంవత్సరాలైనా బాడీ ఇక్కడే